ఫ్రెండ్స్, మనలో చాలా మంది పీసీ అప్గ్రేడ్ చేయాలి అని అనుకుంటారు. దానికోసం ర్యామ్స్ కొంటారు, ప్రాసెసర్ కొంటారు, గ్రాఫిక్ కార్డు కూడా కొనేస్తారు. బట్ వాళ్ళకి తెలియకుండానే చాలా పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. మదర్ బోర్డ్ సపోర్ట్ తెలియకుండానే అన్ని పార్ట్స్ కొనేస్తారు, కానీ అవేవి ఈ పీసీలో వర్క్ చేయవు. అదేంటి బ్రో అలా అన్నావు అనుకోకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీ మదర్ బోర్డ్ ని బట్టి ఏ ప్రాసెసర్ వాడాలి, ఏ ర్యామ్ వాడాలి, ఏ గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది, ఎంత బడ్జెట్ లో పీసీని అప్గ్రేడ్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎందుకు బ్రో మదర్ బోర్డ్ అంత ఇంపార్టెంట్ అనుకుంటే, మదర్ బోర్డ్ అనేది పీసీలో మెయిన్ పార్ట్. ఎలా అంటే మన బాడీ లాగా దానిపై డిపెండ్ అయి ప్రాసెస్ సాకెట్, ర్యామ్ టైప్, ర్యామ్ కెపాసిటీ, స్టోరేజ్ సపోర్ట్, గ్రాఫిక్ కార్డ్ కంపాటబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓల్డ్ మదర్ బోర్డులో DDR3 ర్యామ్స్ అయితే ఉంటాయి. కొత్త మదర్ బోర్డులో DDR4 లేదా DDR5 స్లాట్స్ ఉంటాయి. DDR3 ర్యామ్ ని తీసుకెళ్లి DDR5 లేదా DDR4 స్లాట్ లో పెట్టలేము, అది వర్క్ కూడా అవ్వదు. కాబట్టి మదర్ బోర్డ్ మోడల్ ని తెలుసుకోవాలి. మదర్ బోర్డ్ మోడల్ తెలుసుకోవడానికి ముందుగా మీ కీబోర్డ్ లో విండోస్ R నొక్కండి. అక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో MSI NF432 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అక్కడ బేస్ బోర్డ్, మ్యానుఫ్యాక్చర్, బేస్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మెథడ్ నెంబర్ 2, ఫ్రీ సాఫ్ట్వేర్ CPU-Z ఇన్స్టాల్ చేయండి. మెయిన్ బోర్డ్ ట్యాబ్ లో మదర్ బోర్డ్ డీటెయిల్స్ చూడొచ్చు. మదర్ బోర్డ్ ని బట్టి అప్గ్రేడ్ ఎలా చేయాలి. ఓల్డ్ DDR3 మదర్ బోర్డ్ అయితే ఎగ్జాంపుల్ మీ మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ H61, B75, H81 ఓల్డ్ బేస్డ్ మదర్ బోర్డ్స్ అయితే దానికి సపోర్ట్ చేసే ఐటమ్ DDR3 ర్యామ్స్, ఓల్డ్ ఇంటెల్ ప్రాసెసర్స్. అప్గ్రేడ్ చేయాల్సింది ర్యామ్ 8GB ఉంటే 16GB ర్యామ్ వరకు అప్గ్రేడ్ చేయొచ్చు. SSD సపోర్ట్ చేస్తుంది. యూజ్డ్ మార్కెట్లో ప్రాసెసర్స్ అయితే దొరుకుతాయి. దీని బడ్జెట్ వచ్చేసి 5,000 నుంచి 15,000 వరకు ఉండొచ్చు. ఇప్పుడు DDR4 మదర్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. దానికి ఏ ప్రాసెసర్, ఏ జనరేషన్ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుంది చెప్తాను. 6th జనరేషన్ లేటెస్ట్ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది. DDR4 ర్యామ్స్ అయితే ఉంటాయి. అప్గ్రేడ్ ఆప్షన్స్ 16GB వరకు DDR4 ర్యామ్స్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. SSD 500 వరకు పెట్టుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ GTX సిరీస్ సపోర్ట్ చేస్తుంది. RTX సిరీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. దీని బడ్జెట్ 20 నుండి 50K వరకు అవ్వచ్చు. నౌ DDR5 మదర్ బోర్డ్ లేటెస్ట్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ కి ఇది చాలా బెస్ట్. సపోర్ట్ చేసేది లేటెస్ట్ ఇంటెల్ ప్రాసెసర్స్ సపోర్ట్ చేస్తాయి. AMD ప్రాసెసర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. DDR5 ర్యామ్స్, దీని బడ్జెట్ బేసిక్ ఎడిటింగ్ PC అయితే 50,000 వరకు వెళ్ళొచ్చు. హై పర్ఫార్మెన్స్ PC తీసుకోవాలి అనుకుంటే ఇది మినిమం 1 lakh to 3-5 అలా పెరుగుతూ పోతుంది. PC అప్గ్రేడ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. మీరు PC అప్గ్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 5 థింగ్స్ మెయిన్ గా గుర్తుంచుకోండి. మదర్ బోర్డ్ సపోర్ట్ చూడండి, ప్రాసెసర్ క్యాపబిలిటీ తెలుసుకోండి, ర్యామ్ జనరేషన్ తెలుసుకోండి, పవర్ సప్లై వాట్స్ ఎంత ఉంది అన్నది ఒకసారి చెక్ చేయండి. క్యాబినెట్ లో స్పేస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ SSD అప్గ్రేడ్ చేయాలి అని అనుకుంటే దీని కాస్ట్ 2,500 to 5,000 వరకు వెళ్ళొచ్చు. ఓన్లీ ర్యామ్స్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే 2,000 నుంచి 5,000 అవుతుంది. గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే 10,000 నుండి 50,000 వరకు కోర్స్ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. ప్రాసెసర్ కొనాలి అనుకుంటే 5,000 నుంచి 35,000 వరకు ఈ బడ్జెట్ అయితే వెళ్ళొచ్చు. నౌ PC బిల్డ్ ఐడియా. బేసిక్ ఆఫీస్ PC 25,000 నుంచి 35,000 వరకు ఉండొచ్చు. యూజ్ ఏంటంటే బ్రౌజింగ్ చేయొచ్చు, ఆఫీస్ వర్క్ చేయొచ్చు, బేసిక్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఫోటో ఎడిటింగ్ కోసం ఒక హై బడ్జెట్ లో, హై పర్ఫార్మెన్స్ లో PC తీసుకోవాలి అనుకుంటే 45,000 నుంచి 70,000 వరకు ఈ కాస్ట్ అనేది పెరగవచ్చు. యూజ్ ఏంటంటే ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫోటోషాప్ లో, లైట్ రూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్బమ్ ఎడిటింగ్ కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ అండ్ ఎడిటింగ్ PC, దీని కాస్ట్ 80,000 వరకు ఉండొచ్చు, మినిమం 1 lakh. యూజ్ ఏంటంటే 4K ఎడిటింగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ కాకుండా. గేమింగ్ హై క్వాలిటీలో ఆడుకోవచ్చు. హై సాఫ్ట్వేర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్ క్యాపబిలిటీ ఎలా తెలుసుకోవాలి అంటే మదర్ బోర్డ్ డీటెయిల్స్ ని చూడాలి, కరెక్ట్ ప్రాసెసర్ ఎంచుకోవాలి,
కరెక్ట్ ర్యామ్స్ అయితే ఎన్ని జీబీ వరకు పెంచుకోవచ్చు అన్నది తెలుసుకోవాలి. కరెక్ట్ గ్రాఫిక్ కార్డ్, ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ అయితే ఈ పీసీకి ఈ మదర్ బోర్డ్ కి సపోర్ట్ చేస్తుంది అన్నది తెలుసుకోవాలి. మీ పీసీ మోడల్ ని కామెంట్ చేయండి, నేను మీకు బెస్ట్ అప్గ్రేడ్ చెప్తాను. గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ల నుంచి ఇంకో కొత్త వీడియో చేయడానికి నాకు ఐడియా అనేది దొరుకుతుంది. గైస్, మన వీడియోస్ని 99% శాతం చూసి వదిలేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్, మనకు ఎలాంటి టీం అనేది లేదు. నేను సొంతంగా ఒక్కనే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను, స్క్రిప్ట్ కూడా చదువుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా మిస్టేక్స్ కూడా అవ్వచ్చు. బట్ ఏమనుకోకండి, నెక్స్ట్ ఒక టీంతో వస్తాను. మంచి వీడియోస్ నేను చెప్తాను, ప్రతి డీటెయిల్ మీకు కళ్ళకు అద్దినట్టుగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను.